మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జుట్టు రాలే సమస్య చాలా మందిని వేధించే సమస్య ఇది. చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య చూస్తూ ఉన్నాము. కొందరు అయితే జుట్టు కుచ్చులుగా ఊడిపోతూ ఉంటుంది, ఇలా పట్టుకుంటే రాలిపోతూ ఉంటుంది. ఇంకా కొందరికి ఈ ప్లేస్ లో జుట్టు రాలిపోతూ ఉంటుంది. అసలు ఓవరాల్ గా ఈ జుట్టు రాలే సమస్యలు అనేవి ఎందుకు రాకుండా జాగ్రత్తలు ఏంటి, ఇక వచ్చాక ఎటువంటి న్యాచురల్ వేస్ ఉన్నాయి దీన్ని తగ్గించుకోవడానికి? మరి రాలిన జుట్టు ప్లేస్ లో తిరిగి జుట్టు రావాలంటే ఏం చెయ్యాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే. జుట్టు రాలే సమస్య చాలా మందికి, అంటే 100% అందరిలో ఈ సమస్య చూస్తాము. సో కొందరిలో అయితే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలా చూస్తూ ఉంటాం, కానీ ఇక కొందరిలో అయితే నిరంతరం 365 డేస్ కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. సో జుట్టు రాలే సమస్య అసలు ఎందుకు? డెఫిషియన్సీ ఉంటుంది, అది ముందు మనం చెక్ చేసుకోవాలి. మనకంటే ఎనిమిక్ గా ఉన్నామా, లేకపోతే విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే. సో ఈ విటమిన్స్ అన్ని మనకి సఫిషియెంట్ గా ఉన్నాయా, ఇది ఒకటి మెయిన్. మీరు ఇవి సఫిషియెంట్ గా లేవు ఇవి అన్నప్పుడు మీరు ఏ ఆయిల్ రాసినా అది ఏం ఉపయోగపడదు. ఆ రూట్ ని స్టిమ్యులేట్ చేసే సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా గ్రోత్ పెరగడానికి కానీ అన్ని వచ్చేవి ఈ సప్లిమెంట్ ద్వారా. అది మనం ఎలాగో ఫుడ్ లో ఉంటుంది, కానీ ఎంత తిన్నా కూడా ఒక్కొక్కసారి మనకి డెఫిషియన్సీ ఉంటది. ముందు ఆ డెఫిషియన్సీ లేకుండా దానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జుట్టు విపరీతంగా రాలిపోతుంది అనేది. ఇంకొకటి, జుట్టు రాలుతున్నప్పుడు ఏమైనా వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, మలేరియా, ఎనీ వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కనీసం 1 నెల 2 నెలలు విపరీతంగా జుట్టు పోతుంది. ఇది కామన్. కంగారు పడద్దు, ఎందుకంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి ముందు జుట్టు రాలిపోతుంది. మెడిసిన్స్ వాడడం, యాంటీబయాటిక్ వాడతాం, అన్ని మెడిసిన్స్ వాడతాం కదా. సో ఆ వచ్చిన దానికి జుట్టు రాలిపోతుంది. మీరు అప్పుడు రాసేస్తే ఏమి జుట్టు వచ్చేది, కానీ అది కూడా ఒక పీరియడ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి అది జుట్టు వస్తూనే ఉంటుంది. మనకి జుట్టు రాలిపోయి రావట్లేదు అనుకోండి, ఖాళీ అయిపోతుంది. ఒకటి మనం గుర్తుపెట్టుకోండి, జుట్టు విపరీతంగా ఊడిపోతుందని అనుకుందాం, కుచ్చులు ఇలా ఊడిపోయిందని అనుకుందాం, మనకి ఖాళీ కనబడాలి కదా. మరి రీగ్రోత్ లేకపోతే ఎంత జుట్టు వాడినా మీకేం, కొద్దిగా కొంతమందికి పలచబడుతుంది కానీ ఉంటది, గ్రోత్ అనేది ఉంటది మనకి. మరీ గుండులాగా అయిపోదు కదా, అది మళ్ళీ వేరే ప్రాబ్లం. గుండులాగా అయిపోతే అది వేరేదనుకోండి. సో డెఫిషియన్సీ అనేది ముందు చూసుకోవాలి మనం. ఆ డెఫిషియన్సీని ఆహారం ద్వారా, అలా కదా మళ్ళీ మల్టీవిటమిన్స్ వేసుకోవడం, లేకపోతే ఐరన్ టాబ్లెట్స్ తినేయడం, ఇట్లాంటివి చేయకూడదు. కాల్షియం వేసేసుకోవడం అట్లాంటివి చేయకూడదు. క్లెన్స్ చేసుకోవాలి, బాడీని క్లీన్ చేసుకోవాలి. చాలా సింపుల్ వేస్ ఉన్నాయి ఎలా క్లెన్స్ చేసుకోవాలి. తర్వాత ఏ ఆహారం తినాలి, వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్కరికి థైరాయిడ్ ఉండొచ్చు. థైరాయిడ్ ఉందనుకోండి, ముందు పోయేది జుట్టే. అసలు కొంతమందికి ఏ సిమ్టమ్స్ కనబడదు, జుట్టు మాత్రం విపరీతంగా రాలిపోతా ఉంటుంది. వాళ్ళు కూడా చెప్తారు కుచ్చులు ఊడిపోతుందండి. అప్పుడు ఏం చెప్తాం, ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించండి, చూద్దాం ఎలా ఉంది. ఒకవేళ అక్కడ ఏదైనా ఇన్బ్యాలెన్స్ ఉందనుకోండి, మనం నూనె రాస్తే ఉపయోగం లేదు. అందుకే జుట్టు రాలిపోతుంది అనగానే అందరూ హెయిర్ ఆయిల్స్ మీద గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ జుట్టు ఎందుకు రాలిపోతుంది అనేది మీరు ఎక్స్పర్ట్ తో మాట్లాడాలి. ఇంటర్నల్ గా కూడా కరెక్ట్ చేసుకోవాలి. అది మనం డైట్ ద్వారానే చేసుకోవచ్చు. ఇంకా డెఫిషియన్సీ ఉంటే మన దానికి హెర్బల్స్ ఉంటాయి, అవి చేసుకుంటూ, అంటే ఇంటర్నల్ గా తీసుకుంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తర్వాత మీదకి వెళ్ళాలి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ దేనికి, స్కాల్ప్ ఉన్న ఆ రూట్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఏ ఆయిల్ కూడా పైనుంచి అబ్జార్బ్ అవుతుంది, ఈ లోపల నుంచి న్యూట్రిషన్ మీకు సపోర్ట్ ఇస్తుంది. సో హెయిర్ స్ట్రక్చర్ కానీ, హెయిర్ కలర్ కానీ, లేకపోతే హెయిర్ గ్రోత్ కానీ పైనుంచి కూడా ఇస్తాం. ఓన్లీ పైనుంచి రుద్దేసి నాకు షాంపూ మార్చేసేసి నూనె మార్చేసేసి కూర్చుని జుట్టు రాలిపోతుంది నాకు తగ్గట్లేదంటే కుదరదు. ఈ మధ్య హెర్బల్ హెయిర్ ఆయిల్స్ అని చూస్తూ ఉన్నాం. అంటే హెర్బల్ హెయిర్ ఆయిల్స్ లో అసలు ఏం హెర్బ్ ఉంటే మనకు జుట్టు పెరుగుతుంది? ముఖ్యంగా గుంటగలగరాకండి, చాలా మంచిది. నీలి అని ఉంటది, మీకు ఇక్కడే చూపిస్తా. నీలి మొక్క అంటే చిన్న పువ్వు వస్తుంది, నీలి చాలా మంచిది. తర్వాత కరివేపాకు చాలా మంది, ఇంత ముందు కూడా మనం చేసాం, ఒక చిన్న తినేసేయండి. మీరు మొన్న కూడా ఎవరో కనపడ్డారు, నేను రోజు తింటున్నాను. లాంగ్ పీరియడ్, అంటే నాకు ఫస్ట్ ఏది అంత తెలియలేదు, ఒక నెల రోజులు ఏం తెలియలేదు. నాకు 3 నెలలు అలా తిన్న తర్వాత చాలా బాగుంది, అసలు ఊడట్లేదు, గ్రోత్ బాగా పెరిగింది. అంటే ఓపిక ఉండాలి కదా. ఆవిడెవరో ఓపిక ఉంది చేశారు. రోజు ఏముంది, నువ్వు ఎంత సింపుల్ గా చెప్పావు, కరివేపాకే కదా. సో కరివేపాకు ఒకటి బాగా పనిచేస్తుంది. అలోవీరా బాగుంటుంది. తర్వాత
మనం ఇంతకుముందు మందార గురించి మాట్లాడుకున్నాం. ఎక్సలెంట్ మందార, చాలా బాగుంటుంది. హెర్బల్స్ లో 36 వెరైటీస్ ఉన్నాయి హెయిర్ కి. ఈ 36 హెర్బల్స్ తో మనము ఒక ఆయిల్ తయారు చేసాం. అది ఎవరికైనా సూట్ అవుతుంది. వీళ్ళకి సూట్ అవ్వదు, వాళ్ళకి సూట్ అవ్వదు, అలా ఏం లేదు. 36 హెర్బల్స్ ఉన్నాయి అందులో. తర్వాత ఆ బేస్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఆయిల్స్ చేసేటప్పుడు బేస్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఏం తీసుకుంటున్నావు బేస్ ఆయిల్, అన్నిటికన్నా కొబ్బరి నూనె మంచిది బేస్ ఆయిల్. మీరు మళ్ళీ ఆ నూనెకి ఏదో కక్కుర్తి పడి అది రేట్ ఎక్కువ కదా అని చెప్పేసేసి ఏదో నూనె కలిపేసి సగం కొబ్బరి నూనె సగం మిగతా నూనెలు కలిపేసి నువ్వు అన్ని హెర్బల్స్ వేసి చేసినా అది రిజల్ట్ రాదు. ఏదైనా బేస్ ఆయిల్ ప్యూర్ ఉండాలి. ఈ నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె. ఆ మంచి నూనె, మంచి ఏవో అన్ని పాడైపోయినాయి, గుళ్ళిపోయినాయి, అవి పట్టించేసి ఆ నూనె హెయిర్ ఆయిలే కదా దానికి ఆర్టిఫిషియల్ స్మెల్స్ యాడ్ చేసేసి అట్లా మనం చేయకూడదు. దానివల్ల ఉపయోగం ఉండదు. సో నా దగ్గర మేము 3 ఆయిల్స్ చేస్తాం. ఒకటి 36 హెర్బల్స్ ఉంటాయి ఒకటి. ఇంకొక ఆయిల్ ఏంటంటే ఓన్లీ మిల్క్, ఓన్లీ మిల్క్ తోనే చేస్తాం. మిల్క్ తోనే 3 వెరైటీస్ ఆఫ్ మిల్క్ మిక్స్ చేస్తాం ఇందులో. మిల్క్ ఆయిల్ అంతే ఉంటుంది. కోకోనట్ ఆయిల్ అండ్ మిల్క్. ఇందులో కోకోనట్ మిల్క్ కలుస్తుంది, గోట్ మిల్క్ కలుస్తుంది, కౌ మిల్క్ కలుస్తుంది. సో ఇన్ని మిల్క్స్ కలిపి చేయడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మిల్క్ గా మనం ఫామ్ చేసినప్పుడు ఆయిల్ వేసినప్పుడు ఇరిగిపోతుంది. అవును, మనం పాలు ఎలా ఇరిగిపోతుంది అలా ఇరిగిపోతుంది. దీనికి ఇంకా కొన్ని హెర్బల్స్ వేసి మనం అది ఇరగకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కొక్కసారి 10 లీటర్లు 50 లీటర్లు పెట్టినప్పుడు ఖరాబ్ అయిందని తీసుకొచ్చి పారబోసేయాల్సిందే. అది ఎందుకు పనికిరాదు. ఎంత కేర్ఫుల్ గా ఉన్నా ఒక్కొక్కసారి అయిపోతుంది. అట్లా చాలా జాగ్రత్తగా చేయాలి. అది మీరు అలా 1-2 సార్లు అలా అయితే గానీ మనకి మళ్ళీ ఒకసారి సరిగ్గా వస్తుంది. ఆ వచ్చిన ఆయిల్ అప్పుడు మనకి ఒక బాటిల్ మనం ఎంత రేటుకి ఇవ్వాలి, చాలా ఎక్స్పెన్సివ్. సో మనం ఏంటంటే దాన్ని చాలా కేర్ఫుల్ గా చేసి అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఒక ఆయిల్ చేసాం. ఈ 2-3 ఆయిల్స్ లో ఇది ఒక ఆయిల్. ఇది నేను చెప్పాను మీకు 36 హెర్బల్స్ అన్ని మిక్స్ చేసి తయారు చేసిన ఆయిల్. జనరల్ గా రెగ్యులర్ గా ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు ఆల్ ఏజ్ గ్రూప్స్ అందరూ వాడచ్చు ఇది. తర్వాత రోజు నైట్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే వారానికి 2 సార్లు అప్లై చేసుకోవచ్చు, లేదా అప్లై చేసుకుని 1 గంట ఉండి హెడ్ బాత్ చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం ఎలా వాడతారు అనేది. ఎలా అయినా వాడచ్చు ఇది. ఈ కొబ్బరి నూనె చాలా మంచి కొబ్బరి నూనె. ఒక గానుగ నూనె మన కోసమే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒక రైతు ఆ రైతు దగ్గర నుంచే మనం తీసుకుంటాం. వాళ్ళంతా చేసి ప్రాసెస్ చేస్తే మనకి పంపిస్తారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అలాంటివి మనం వాడం. డైరెక్ట్ దాని ప్రాసెస్ ఎలా ఉందో ఆ ప్రాసెస్ చేయించి బేస్ ఆయిల్ అంతా అదే వాడతాం. సకాల్. ఇంకొకటి మిల్క్ ఆయిల్ చెప్పాను కదా, ఓన్లీ మిల్కే, అందులో వేరే ఉండవు. అది ఒకటి ఉంటుంది. అది కాకుండా ఇంకొక ఆయిల్ కూడా ఉంది. అది ఏంటి, కలర్ కూడా. అంటే మనకి ఆల్రెడీ వచ్చిన గ్రేని చాలా స్లోగా మారుస్తుంది. అదేమి ఇలా రాసేసుకుంటే 4-5 సార్లకి ఏం కాదు. రెగ్యులర్ గా అలా వాడుతూ ఉంటే మెల్లగా అది చేంజ్ అవుతుంది తప్ప అది. కాకపోతే ఏంటి అంటే అది వాడడం వల్ల మనకి తొందరగా రాదు. ఇప్పుడు వచ్చేసేది నా 5-6 సంవత్సరాల తర్వాత మనకి జెనెటికల్ గా ఉంది త్వరగా వచ్చేది అన్నప్పుడు మనం పోస్ట్పోన్ చేసేయచ్చు. పోస్ట్పోనింగ్ ఈజీగా చేయొచ్చు. సో ఈ ఆయిల్స్ ఉన్నది. ఈ ఆయిల్స్ రాసుకున్నా కూడా మీ డైట్ లో చేంజెస్ తీసుకురావాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఖచ్చితంగా. యోగా చేయాలి. మేము ఈ హెయిర్ ఆయిల్ ఎవరైనా మనకు వచ్చి మాకు హెయిర్ ఆయిల్ కావాలి అన్నప్పుడు నేను హెయిర్ ఆయిల్ ఒకటే కాదు, వాళ్ళకి ఖచ్చితంగా ఏం చేయాలో నేను చెప్తాను. వాళ్ళకి డైట్ చెప్తా, దానికి సంబంధించిన ఆసనాలు వాళ్ళకి చెప్తాం. వాళ్ళు రెగ్యులర్ గా మనం ఆన్లైన్ లోనే కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ మనం చెప్తాం. వాళ్ళు రెగ్యులర్ గా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఈ ఆయిల్ మీకు ఏదైనా కారణాల వల్ల మీకు పడలేదు, ఒకవేళ పడలేదు అనుకోండి, 1-2 సార్లకే తెలుస్తుంది మీకు. నాకు ఇది ఏదో ఊడుతున్నట్టు అనిపిస్తుంది అని అనుకోండి, యూ స్టాప్. అలా ఉంటుందా అసలు? హెర్బ్స్ అలా అంత డేంజర్ గా జరగడం అనేది ఉంటుందా? మీరు ఒక ఆయిల్ ని మీకు 1 నెల రోజుల్లో రాశారు అనుకుందాం, 1 మంత్. ఆ ఆయిల్ మీకు పడలేదు, ఎందుకు అది ఊడిపోతుంది అంటే నెల రోజులకి చాలా ఊడిపోతుంది కదా. రీగ్రోత్ నెల రోజులకి ఏముంటది, ఊడిపోతుంది, పలచబడిపోతుంది. అలా జరుగుతుంది. ఏదో ఒకసారి ఇలా రాసేస్తే మన్నాడు ఎంత ఊడిపోయింది అలా జరగదు. డ్రాస్టిక్ గా అందులో నిజంగా హెర్బల్స్ అవి ఉంటే అలా జరగదు. ఏ హెర్బల్ వేసినా
ఒకవేళ అది ఆ హెర్బల్ ఎక్కువైపోయినా, ఒకవేళ ఆ హెర్బల్ తక్కువైనా, అంటే వేసేటప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా రాసుకోగానే ఇలా కుచ్చులాగా ఊడిచ్చేది, అలా జరగదు. మీరు రోజు రాస్తుంటే ఒకవేళ అది పడకపోతే ఏమన్నా ఓ నెల రోజులు జుట్టు ఊడిపోవచ్చే తప్ప, అలా ఊడిపోయింది అంటే మరి అందులో ఏం కలిపారు అనేది మనకు తెలియదు కదా. ఖచ్చితంగా మ్యామ్. సో మీరైతే ఈ ఆయిల్స్ అనేవి ఖచ్చితంగా మీ పర్యవేక్షణలో జరుగుతాయి కాబట్టి సో అందరూ కూడా వాడుకోవచ్చు. సో దానికి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. హెర్బ్స్ అనేవి కూడా మీరు సేకరించినవే. సో ఒకసారి ప్రిపరేషన్ కూడా చూపిద్దాం, మనం ఎలా తయారు చేస్తాము ఏంటి అనేది. సో దాన్ని బట్టి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ కూడా చేసుకుంటారు. సో ఈ ఆయిల్ ఎవరికైనా కావాలంటే కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ఆయిలే కాదు, అసలు జుట్టు సమస్య బాగా ఉంది, బాగా జుట్టు రాలిపోతుంది, సో బాల్ హెడ్ వస్తుంది అనే భయం కూడా ఉంది అన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. బికాస్ ఆఫ్ మనము యోగానే కాదు, ఓన్లీ న్యూట్రిషనే కాదు, ఓన్లీ డైటే కాదు, ఇంటర్నల్గా ఎలాంటి క్లెన్స్ చేసుకోవాలి ఇలాంటివే కాదు, హెయిర్ ఆయిల్ కాదు, రకరకాల థెరపీస్ ద్వారా మనం పూర్తి స్థాయిలో దాన్ని తగ్గిస్తాం కాబట్టి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు.